ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ముందుకి తరలిపోయిన తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉండే చార్మినార్ ప్రాంతంలో మక్కా మసీద్ చరిత్రలోనే గొప్ప గుర్తింపు పొందింది. లక్షలాది మంది ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాన్ని చురగొనే విధంగా, ప్రార్థనలు చేసుకునే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును కూడా మనం నిర్మించాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు సాగితే సిక్ చావుని గౌలిగూడ ప్రాంతంలో మా సిక్ సోదరులు చాలామంది అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో ఒక అద్భుతమైన చర్చ్ను, మెదక్లో 100 సంవత్సరాల క్రితం అంతకంటే ముందే కరువు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన చర్చిని ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి, ఆకలి తీర్చడానికి ఆనాడు ఒక అద్భుతమైన చర్చ్ను నిర్మించడం జరిగింది.